కోవిడ్ ప్రభావం తగ్గిందని ఊపిరి పీల్చుకునే లోపే రకరకాల వైరస్లు, వ్యాధులు పుట్టుకొస్తున్నాయి. మానవాళిని భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. ఇప్పుడు యూరోపియన్ దేశాల్లో ప్యారెట్ ఫీవర్ విజృంభిస్తోంది. దీనిని సిటాకోసిస్ అని కూడా అంటారు. ఇప్పటికే ఈ వ్యాధి కారణంగా 5 మృతి చెందగా కేసులు గణనీయంగా నమోదవుతున్నాయి. ఆస్ట్రియా, డెన్మార్క్, జర్మనీ, స్వీడన్, నెదర్లాండ్స్ వంటి దేశాల్లో ఈ వ్యాధి బారిన పడుతున్న రోగుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. ఈ దేశాల్లో ఇది తీవ్ర ప్రభావం చూపుతుండటంతో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని WHO హెచ్చరించింది. ఈ ప్యారెట్ ఫీవర్ అనేది క్లామిడోఫిలా సిటాసి అనే బ్యాక్టీరియా ద్వారా వ్యాపిస్తుంది. ఈ బ్యాక్టీరియా అడవి పక్షులు, పెంపుడు పక్షులు, కోళ్లల్లో కనిపిస్తుంది. ఈ వ్యాధి సోకిన పక్షులు ఆరోగ్యంగానే కనిపిస్తాయి, కానీ అవి శ్వాస లేదా మల విసర్జన చేసినప్పుడు ఈ బ్యాక్టీరియాని విడుదల చేస్తాయి. అలా ఈ వ్యాధి వ్యాప్తి చెందుతోందని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. ఎవరైతే పక్షులతో అనుబంధం కలిగి ఉంటారో వాళ్లు ఈ వ్యాధి బారిన పడతారని వెల్లడైంది. 2023 నవంబర్, డిసెంబర్ నెలల్లో ఈ వ్యాధి కేసులు ఎక్కువగా నమోదయ్యాయని, 2024లో ఇది 5 బలి తీసుకుందని WHO వెల్లడించింది. అయితే ఈ ప్యారెట్ ఫీవర్ ప్రభావం తక్కువగానే ఉందని, ఎక్కువగా కంగారు పడాల్సిన అవసరం లేదని WHO పేర్కొంది. ఈ వ్యాధి బారిన పడిన రోగుల్లో జ్వరం, చలి, తలనొప్పి, కండరాల నొప్పులు, పొడి దగ్గు వంటి లక్షణాలు కనిపిస్తున్నాయి. ఈ బ్యాక్టీరియాకు గురైన వ్యక్తుల్లో 5 నుండి 15 రోజులలోపు లక్షణాలు బయటపడతాయి. అప్పుడు వెంటనే యాంటీబయాటిక్ చికిత్సను అందిస్తే ఈ వ్యాధి నుంచి కోలుకోవచ్చు. నిమోనియా వంటి సమస్యలను కూడా నివారించవచ్చు. ఈ వ్యాధి 100 మందికి సోకితే 1 మాత్రమే ప్రాణాలు కోల్పోతున్నారు. కాబట్టి ఈ వ్యాధి మరీ ప్రాణాంతకమైంది కాదని వైద్యులు చెప్తున్నారు.